హాయ్ ఫ్రెండ్స్, తేదీ 16/3/2025 వార్తల్లోని ముఖ్యాంశాలు. కేసీఆర్ నీ కుటుంబాన్ని అదుపులో పెట్టుకో, సహనం నశించిందంటే మా వాళ్ళు గుడ్డలూడ తీసుకొడతారు. ఆడవాళ్లపై ఫెయిడ్ ఆర్టిస్టులతో నిజ భాష మాట్లాడిస్తారా? తెలంగాణలో ఎప్పుడూ లేని పైశాచిక సంస్కృతి తెచ్చారు. సమాజానికి ఇదో చీడ పురుగులా మారే ప్రమాదం. సోషల్ మీడియా నియంత్రణకు అవసరమైతే చట్టం. జర్నలిస్టు ముసిగేసినా క్రిమినల్గానే చూస్తాం. అసెంబ్లీలో సీఎం రేవంత్ ఫైర్. దుబాయ్ గుట్టు తన దగ్గర ఉందని హెచ్చరిక. రెండోసారి నేనే సీఎం. మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్పై వ్యతిరేకతతో మాకు ఓటేశారు. రెండోసారి మాపై ప్రేమతో ఓటేస్తారు. నిజం చెప్పడానికి అప్పుడ వెల్లడి సీఎం. నేడు స్టేషన్ గన్పూర్కు రేవంత్. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన. కాంగ్రెస్ వల్లే కృష్ణా జిల్లాలో అన్యాయం. సభలో మంత్రి ఉత్తమ్ పచ్చి అబద్ధాలు. మీడియాతో చిట్చాట్లో బీఆర్ఎస్ నేత హరీష్. తెలంగాణలో సంగీత దర్శకులు లేరా? జయ జయ హే ఆంధ్ర వ్యక్తితోనా? సీఎం రేవంత్కు తెలంగాణ ఆత్మ లేదు. ప్రజల మనోభావాన్ని దెబ్బతీస్తున్నారు. శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత. హిందీ నేర్చుకోవాలని ఎవరినీ బలవంత పెట్టలేదు. ఎన్నికల్లో లబ్ధికి భాష డీలిమిటేషన్ పేరుతో స్టాలిన్ దుష్ప్రచారం. జనగణనే జరగలేదు. సీట్లు ఎలా తగ్గుతాయి? కిషన్ రెడ్డి. బేగంపేట రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనుల పరిశీలన. డీఎంకేపై తమిళలో అసంతృప్తి. అందుకే డ్రామాలు. బండి సంజయ్. హెచ్సియు భూముల వేలాన్ని ఉపసంహరించుకోవాలి. లక్ష్మణ్. పెళ్లివేళ పసిడి వెలవేళ. ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధరలు. కొనుగోళ్లకు దూరంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు. పెట్టిపోతల్లో తగ్గిపోతున్న బంగారం. వివాహాలు తదితర శుభకార్యాలప్పుడు నగదు ఇతర కానుకలతో సరిపెడుతున్న ప్రజానీకం. ఇందుకు భిన్నంగా కిలోల కొద్దీ కొంటున్న సంపన్న వర్గాలు. రాష్ట్ర బడ్జెట్ ₹3.15 లక్షల కోట్లు. ప్రస్తుత బడ్జెట్కు 7% మేర పెంచి రూపకల్పన. వాస్తవ రాబడుల ఆధారంగా తుది రూపు. వ్యవసాయం సంక్షేమానికి పెద్దపీట. H1B నిబంధనలు మరింత కఠినం. విదేశీ వ్యవహారాల కిందకు ఇమ్మిగ్రేషన్ రూల్స్. అమెరికా విదేశాంగ మంత్రి రూబియో ప్రకటన. రాజధాని వాషింగ్టన్ రోడ్లపై గుంతలు, గోడలపై రాతలు. మోదీకి ప్రపంచ నేతలకు కనిపించొద్దు, అందుకే నగరాన్ని తీర్చిదిద్దుతున్నాం. ట్రంప్. వైట్ హౌస్ పరిశీలనలో 41 దేశాలపై ప్రయాణ నిషేధం. రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి నిరాకరణ. మళ్లీ విధి విధానాల జారీకి కేంద్రం నిర్ణయం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయం. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.